హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఆలీ యాక్టర్, కమెడియన్ అండ్ హీరో ఆలీ గారు జనసేన పార్టీలో చేరబోతున్నారా అంటే అవును అని చెప్పేసి కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయవేత్తలు, రాజకీయ నిపుణులు అవును ఆలీ రాబోయే రోజులలో జనసేనలో చేరొచ్చు అని చెప్పేసి అనాలిసిస్ చేస్తున్నారు. కాకపోతే నిన్న ఆలీ గారు ఒక వీడియో రిలీజ్ చేసి ఇక నేను రాజకీయాలకి దూరంగా ఉండబోతున్నాను, రాజకీయాలకి నాకు ఏ సంబంధము లేదు, మీరు ఎట్లయితే 5 ఏళ్లకు ఒకసారి వెళ్ళి ఓటేసి వస్తున్నారో అట్లనే నేను కూడా వెళ్ళి ఓటేసి వస్తా, కానీ నేను రాజకీయాలకి ఈ రోజు నుంచి దూరంగా ఉంటా అని చెప్పేసి ఒక మంచి వీడియో అన్నది ఆలీ గారు రిలీజ్ చేశారు. ఇదే కాకుండా ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా ఆలీ గారు చెప్పారు. ఆ విషయాలు ఏంటో చెప్తా, నేను వస్తా ఆ పాయింట్ దగ్గరికి. కాకపోతే ప్రస్తుతం ఈ రోజు మాత్రం ఆలీ గారి పరిస్థితి రెంటికి చెద్ద రేవేళ్లాగా అయిపోయింది. ఎందుకు అంటే వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసి సినిమాల్లో అవకాశాలు అనేవి పోయినాయి. సరే, వైసీపీలో ఉండి రాజకీయంగానైనా బాగుపడ్డా అంటే వైసీపీ పార్టీ ఓడిపోయింది, అందువల్ల రాజకీయంగా కూడా ఆలీ గారి మీద ఒక ప్రెషర్ అన్నది బిల్డ్ అయింది. ఎట్లా, ఎవరు బిల్డ్ చేసారు ఈ ప్రెషర్ అంటే, ఈ ప్రెషర్ అన్నది టీడీపీ పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి ఈ ప్రెషర్ అన్నది బిల్డ్ అయింది. ఆ ప్రెషర్ బిల్డ్ అయ్యి ఆలీ గారు రాజకీయాలే వదిలేసి పారిపోయేంత స్థితికి తీసుకొచ్చింది. సరే, నిన్న వీడియోలో ఆలీ గారు చెప్పిండు, నేను ఇంకోసారి చెప్తా. 1999లో ఆలీ గారు రాజకీయాలలోకి అడుగుపెట్టిన నేను అని చెప్పేసి చెప్పిండు. కాకపోతే ఆయన 2019 వరకు కూడా ఆయన టీడీపీలోనే ఉండే. 1999 నుంచి 2019 దాకా, అంటే 20 ఏళ్ళు ఒకే పార్టీ టీడీపీలో ఉండే. దాని తర్వాత 2019లో ఆయన వైసీపీలో చేరిండు. వైసీపీలో చేరంగానే 2022లో అనుకుంటా ఆయనకి ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదవి కూడా ఇచ్చిండు. పదవి ఇచ్చిర్రు. వైసీపీ పార్టీ చాలా బాగా చూసుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా అంటే చాలా మర్యాద ఇచ్చేది. అన్న అని చెప్పేసి చాలా గౌరవం అన్నది ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఆలీ గారు కూడా 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతోటే ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఎందుకని చెప్పేసి వైసీపీ వదిలేయాల్సి వచ్చిందంటే, నేను ఇందాక చెప్పినట్లే ఒక ప్రెషర్ అన్నది బిల్డ్ అయింది. ప్రస్తుతం పవర్లో ఉన్న టీడీపీ, జనసేన 2 పార్టీల దగ్గర నుంచి. ఆ ప్రెషరు ఎంతవరకు వెళ్ళింది అంటే ఫైనల్గా ఈయన రాజకీయాలకే స్వస్తి చెప్పేసాడు. కాకపోతే ఇక్కడ ఆలీ గారికి ఒక చిన్న విషయం ఏంటంటే, రాజకీయాలు అన్న తర్వాత మంచి రోజులు ఉంటాయి, కొన్ని కష్టమైన రోజులు ఉంటాయి. రాజకీయాలు అన్న తర్వాత భయపడాలి, భయపెట్టాలి, 2 కూడా చేయాలి. కానీ భయపడి రాజకీయాలు వదిలిపెట్టి పారిపోతే ఎక్కడైనా సరే మళ్ళీ మనం జీవించడం కష్టం. మీరు ఎన్ని రోజులు సినిమా ఫీల్డ్లో ఉన్నారు, ఇప్పుడు రాజకీయాలకి వచ్చిర్రు, రాజకీయాలు వదిలిపెట్టి మళ్ళీ పారిపోయి మళ్ళీ సినిమా ఫీల్డ్కి పోతే అక్కడ సినిమా ఫీల్డ్లో కూడా బతకడం కష్టం. ఎందుకంటే లోకో అయిపోతారు. ఏదో పీకనికి పోయిండు, ఆడ బొచ్చు పీకుని వచ్చిండు మళ్ళీ రిటర్న్ అని చెప్పేసి నవ్వుకుంటారు. ఇట్లాంటి పని ఎప్పుడు చేయదు. ఏదన్నా సరే మొదలు పెట్టడానికి ముందే ఆలోచించుకోవాలి. మొదలు పెడితే కష్టమో నష్టమో, మంచో చెడో, ఆ పని ఎప్పుడు ఆ పనిని ఆపొద్దు, చేస్తూనే ఉండాలి. అది కాకుండా ఆలీ గారు నిన్న మాట్లాడుకుంటా ఒక విషయం అన్నాడు. ఏమన్నాడు అంటే, నేను 20 సంవత్సరాలు టీడీపీలో ఉన్నా, దాని తర్వాత ఇటొచ్చినా అన్నాడు. అంటే వైసీపీలోకి వచ్చినా అనలే, ఇటొచ్చినా అన్నాడు. అంటే ప్రస్తుత పరిస్థితి ఏముందంటే ఆలీ గారి నోట్లోకి వెళ్ళి వైసీపీ అన్న పేరు కూడా రావడం కష్టమైపోయింది. ఎందుకని చెప్పేసి ఎట్లయింది అంటే, ఆలీ గారి భయం ఇదొకటి. రెండవది రాజకీయం. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా, నేను రాజకీయాలకు సంబంధం లేదనుకుంటేనే ఆలీ గారు ఒక పెద్ద రాజకీయం చేశాడు నిన్న. ఏంటి ఆ రాజకీయం అంటే, జనసేనలకి పోయి ఒక ప్రయత్నం. ఎట్లా అంటే, దన్ను అని చెప్పేసి వైసీపీ వదిలిపెట్టి జనసేనలుగా పోలేరు. ఎందుకు పోలేరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు రానివారు. రెండవ విషయం, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే ఉమ్మేస్తారు. 2 వైసీపీ ఫ్యాన్స్ కూడా ఉమ్మేస్తారు. అటు ఇటు కాకుండా పరిస్థితి అవుతుందని చెప్పేసి ప్రస్తుతం రాజకీయాలు మానేస్తున్నా అని చెప్పేసి మళ్ళీ సినిమాలకు పోయి కొంచెం టైం తీసుకొని పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ అలైన్ అయ్యి ఆయనతో పాటు మళ్ళీ సినిమాలు చేయడము, లేదా ఆయన కలవడం అట్లా చేసి మెల్లమెల్లగా జనసేన వైపుకి రావాలి అన్నది ఆలీ గారి ప్రయత్నం. కాకపోతే రాజకీయాలలో ఈ ప్రయత్నాలు చాలామంది ఆల్రెడీ చేశారు, కానీ ఈ ప్రయత్నాలన్నీ అవి సక్సెస్ ఎందుకు అవ్వలేదంటే, రాజకీయాలలో సూటిగా ఉండడం చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది కూడా. సరే, సినిమా ఫీల్డ్లో అంటూ సూటిగా ఏది మాట్లాడరు, తిప్పించి మాట్లాడతారు, అది వేరే విషయము. రాజకీయాలలో తిప్పించి మాట్లాడితే తిప్పించి కొడతారు. అందుకే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఇది మీ పేరుని ఇంకా చెడగొడుతుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఆలీ గారు నిన్న వీడియోలో, నేను పేదలకి హెల్ప్ చేసిన, నేను మా నాన్నగారి పేరు మీద ట్రస్ట్ అనేది ఓపెన్ చేసి చాలామందికి హెల్ప్ చేసిన అని చెప్పుకున్నాడు. సరే, ఇందులో దీని గురించి అయితే నేను ఏం కమెంట్ చేయకూడదు అనుకున్నా, కానీ ఒక విషయం కమెంట్ చేస్తా. ఆలీ గారు పేదవాడైనా సరే
ధనవంతుడైనా సరే, ఉన్నోడైనా సరే, లేనోడు ఎవరైనా సరే ఏదో ఒక మంచి అనేది చేస్తారు. కాకపోతే చాలామంది చెప్పుకోరు. మీకు ఉదాహరణకి నిన్న 'కల్కి' సినిమా మొన్న రిలీజ్ అయింది కాబట్టి కర్ణుడి గురించి చెప్తా. కర్ణుడు ఈ చేతి నుంచి ఎవరికైనా దానం ఇస్తే ఈ చేతికి తెలవదంట. అట్లాంటి వ్యక్తి. దానం దాన్నే అంటారు. అంటే మనం చేసిన పని ఎక్కడ మన నాలుక మీదకి కూడా రావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉన్నాడు, నాకు తెలిసినోడే అనుకోండి, వాడు కూడా మీడియా పర్సన్ అనుకోండి, వాడు కూడా ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. వాడు 100 మంచి పనులు చేస్తాడు, 100 కాదు 1000 చేస్తాడు, కానీ ఎక్కడ చెప్పుకోడు. అవసరం లేదు చెప్పుకునే అవసరం. ఎందుకంటే ఆ మంచి అన్నది అది మీరు చేసేది మీకోసం, మీ కుటుంబం కోసం, సమాజం కోసం. అట్లాంటిది మీరు చెప్పుకొని దానికి కూడా మార్కెటింగ్ చేసుకొని, ఆ మార్కెటింగ్ చేసుకొని దానివల్ల కూడా లబ్ధి పొందాలి అని చూడడం అనేది నిజంగా చాలా తప్పు. కాబట్టి అట్లా చేయడం అనేది ఆపేయండి. ఫైనల్గా మీరు జనసేనలోకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, అందులో ఎట్లాంటి తప్పు లేదు. కానీ సూటిగా అవునండి, పార్టీ ఉన్నంత వరకు, పార్టీ పదవిలో అంటే పార్టీ పవర్లో ఉన్నంత వరకు నేను పార్టీతోటి ఉన్నా, పదవులు ఎంజాయ్ చేసిన, నన్ను ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా చేసారు, నేను ఎంజాయ్ చేసిన. ఇప్పుడు పార్టీ పవర్లో లేదు కాబట్టి చాలామంది అటు దుంకుతున్నారు కాబట్టి నేను కూడా అటు దుంకుతా. అది స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పండి, చెప్పి వెళ్ళిపోండి. అందులో కష్టమే ఉంది, నష్టమే ఉంది. అంతేగాని ఇంత పెద్ద డ్రామా చేయవలసిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఇంత పెద్ద రాజకీయంలో అంటే ఎలక్షన్లకు ముందు ఎలక్షన్లు అయినాయి, దాని తర్వాత రిజల్ట్ వచ్చింది, పార్టీలు గెలిచినాయి, దాని తర్వాత ఇంత పెద్ద రాజకీయంలో అసలు మేమందరం అలీ గారిని అసలు మర్చిపోయాను. మీరు రాజకీయాలలో ఉన్న సంగతి కూడా మాకు గుర్తులేదు. అట్లాంటిది మీరేదో పార్టీ మారితే ఏదో ప్రపంచం మునిగిపోద్ది, లేదంటే మేమందరం ఫీల్ అయిపోతాము, మీరు వైసీపీ పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు, ఎట్లా పోతాడు అలీ అని చెప్పేసి మేమందరం ఏడుస్తాము అని చెప్పేసి మీరు అనుకోవడం అది మీ బుద్ధి తక్కువతనం. ఎందుకంటే అసలు మాకు గుర్తులేరు మీరు. ఎందుకంటే ప్రపంచం చాలా పెద్దది. ఇప్పుడు నేను ఎంతమందికి గుర్తుంటా, నేను గుర్తున్నా, నేను ఏదో తోపును అనుకోవడం నా తప్పు కదా. సో అదే పరిస్థితి ప్రస్తుతం మీది కూడా. తప్పకుండా ప్రస్తుతం మీరు రాజకీయాలకి, సినిమాలకి రెండిట్లో చెడిపోయారు. రెంటికి చెడ్డ రేవడి అంటారు, అట్లా అయింది. రాబోయే రోజుల్లో మీరు వైసీపీ కాకుండా టీడీపీ కాకుండా, లేదంటే టీడీపీ కాకుండా జనసేన కాకుండా మీరు అక్కడ కూడా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకే మాట మీద ఉండండి, ఒకే పార్టీలో ఉండండి, ఒకే పని చేయండి, చెప్పిందే చేయండి. అదే చాలా ఇంపార్టెంట్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ కూడా చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.